వేటాడి పట్టుకోవటానికి కూంబింగ్ను చాలా ఉధృతంగా చేస్తున్నారు. నిజానికి జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ కూడా ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంటుంది, కూంబింగ్ కొనసాగుతూనే ఉంటుంది. కానీ పెహల్గాం దాడి తర్వాత ఈ వేటను మరింత ముమ్మరం చేశారు. ఈ వేటలో ఒక్కొక్క ఉగ్రవాదిని పట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో చంపేశారు. ఇప్పుడు 2 ఉగ్రవాదులను లైవ్గా పట్టుకున్నారు. 2 ఉగ్రవాదుల దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే జమ్మూ కాశ్మీర్లో చోపియాన్ జిల్లాలో 2 ఉగ్రవాదులను పట్టుకున్నారు. అందులో మధ్యలో కనిపిస్తున్న ఆ 2 ఉగ్రవాదులు వాళ్ళ దగ్గర నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2 పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు. 4 గ్రెనేడ్, 43 రౌండ్ల బుల్లెట్లను కూడా సీజ్ చేశారు. ఇతర ఆయుధ సామాగ్రిని కూడా సీజ్ చేశారు. ఇప్పటికే ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నారు అనే విషయాలు తెలిసిన తర్వాత అక్కడికి భద్రతా బలగాలు వెళుతూ ఉన్నప్పుడు ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగితే ఆ ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో మట్టుబెట్టిన ఘటనలు రోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు 2 ఉగ్రవాదులను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ 2 ఉగ్రవాదుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు వీళ్ళిద్దరిని షోపియాన్ జిల్లాలో లైవ్గా పట్టుకున్నారు, ప్రాణాలతో పట్టుకున్నారు. ప్రాణాలతో పట్టుకున్న ఈ ఉగ్రవాదుల దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర గ్రెనేడ్లు చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన, అదిగో గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్రెనేడ్లు ఎవరిపై విసరటానికి వీళ్ళు క్యారీ చేస్తున్నారు. ఆ గన్స్ను స్వాధీనం చేసుకున్నారు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ గన్స్తో ఇప్పుడు ఎక్కడ మారణహోమాన్ని సృష్టించాలి అని వీళ్ళు అనుకున్నారు. ఆ గ్రెనేడ్లు ఎవరిపై విసరాలి అనుకున్నారు. ఆ తోటాలు ఎవరి శరీరాల్లో దించాలి అనుకున్నారు. వీళ్ళు ఎందుకు ఆ షోపియాన్లో వచ్చారు, ఎంటర్ అయ్యారు, ఎవరెవరితో సంబంధాలు నిలుపుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం జ్యోతి మల్హోత్రా లాంటి భారతదేశానికి చెందిన, హర్యానాకు చెందిన యూట్యూబర్ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ప్రతినిధులతో సంబంధాలు నిలుపుతూ ఉన్నారు. వాళ్ళకి సమాచారాన్ని చేరవేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఉగ్రవాదులిద్దరినీ కూడా పట్టుకున్నారు. 4 రోజుల క్రితం ముంబైలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను 2 పట్టుకున్నారు. వాళ్ళు బాంబుల తయారీలో నిపుణులు. ఇప్పుడు వీళ్ళ దగ్గర గ్రెనేడ్స్ ఉన్నాయి, పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్లో వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. అంటే మారణ హోమాన్ని సృష్టించడానికి వీళ్ళు కాశ్మీర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. పక్కా సమాచారంతో వీళ్ళని ఇప్పుడు ప్రాణాలతోనే పట్టుకున్నారు. ప్రాణాలతో పట్టుకోవడంతో చాలా సమాచారం వీళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్లో ఎటువంటి కుట్రలు జరుపుతున్నారు, భారతదేశంలో ఇంకా వీళ్ళ సహచరులు ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఈ సమాచారం అంతా రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి అక్కడ సీజ్ చేసిన ఫోన్లో ఏ డేటా ఉంది, భారతదేశంలో వీళ్ళకి ఎవరెవరు సహాయాన్ని చేస్తున్నారు అనే డేటా బహుశా ఆ ఫోన్లలో ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఫోన్లను కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ ఫోన్ డేటాను డీకోడ్ చేసి చూస్తే భారతదేశంలో వాళ్ళు సృష్టించాలి అనుకున్న విధ్వంసానికి సంబంధించిన చాలా సమాచారం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే భారతదేశంలో ఉన్న గుంట నక్కల వివరాలు కూడా బహుశా ఆ ఫోన్ బయట పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2 ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. కాబట్టి చాలా కీలకమైన సమాచారమే వీళ్ళ నుంచి రాబట్టే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి వీళ్ళిద్దరిని భద్రతా బలగాలు విచారిస్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్, 2 ఉగ్రవాదులను ఇప్పుడు ప్రాణాలతో పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. పెహల్గాం దాడి తర్వాత ఆ వేటను మరింత ముమ్మరం చేశారు. కానీ ఉగ్రవాదులు ఎదురుకాల్పులు చేస్తున్న సమయంలో వాళ్ళని మట్టుబెడుతూ వచ్చారు. ఇప్పుడు 2 ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. వీళ్ళ నుంచి ఎటువంటి కీలక సమాచారం లభించే అవకాశం ఉంటుంది? సీజ్ ఫైర్ తర్వాత మనం పరిణామాలు కానీ ఒకసారి భారత్ లో కానీ పాకిస్తాన్ మధ్య జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న వ్యవహారాలు కానీ చూస్తే వరుసగా చాలా ఎన్కౌంటర్లు, ఇప్పటికే 3-4 ఎన్కౌంటర్లు జరిగిన పరిస్థితిలో 2 రోజుల ముందు జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు చనిపోయిన పరిస్థితి, ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఒక 2 ఉగ్రవాదులు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మరో 2 ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు షోపియాన్ లో 2ని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 2 పిస్టల్స్, 4 గ్రానైడ్స్, 43 రౌండ్స్ బుల్లెట్స్ సీజ్ చేశారు. ఇతర సామాగ్రి కూడా సీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం నాకు మీరు మాట్లాడుతున్నట్టుగానే పైగా పనిచేసిన ఒక మహిళా యూట్యూబర్ని కావచ్చు, బాంబేలో ఒక వ్యక్తిని కావచ్చు, అలాగే పేలుళ్ళకి కుట్రపడినారని చెప్పి విజయనగరం నుంచి హైదరాబాద్ లో ఉన్న ఒక వ్యక్తిని కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అంటే భద్రతా దళాలు
భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఈ సీజ్ ఫైర్ తర్వాత కొంత అలజడి లేపాలి అనే ఒక ఉగ్రవాదుల కుట్ర, దాని వెనకాల పాకిస్తాన్ హస్తం, ఈ రెండు కూడా జరిగాయి అనేది చాలా కీలకమైన అంశంగానే మనం చూడాలి. సేమ్ టైం ఇదే టైంలో పాకిస్తాన్ లో కూడా ఒక ఇష్యూ జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ. దీంట్లో చాలా క్లియర్ గా ఏంటంటే లష్కర్ తోయిబా కీలక నేత నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ కేరళ మీద దాడి సూత్రధారైన రజాపుల్లా నిజాం అనే ఖలీద్ అనే వ్యక్తిని నిన్న పాకిస్తాన్ లోనే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ అతన్ని కాల్చి చెప్పారు. అది నిజంగానే చాలా కీలకమైన వ్యక్తిగా ఉగ్రవాదిగా చేస్తున్నాం. మరి అక్కడ బలిస్తాన్ ఆర్మీ గెలిపిందా లేదా అనే విషయాలు బయటికి రావట్లేదు, కానీ అక్కడ ఖలీద్ని మాత్రం నిన్న పాకిస్తాన్ లోనే చంపేసిన పరిస్థితి అయితే చాలా కొంత డిస్కషన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ దాని మీద కార్యాలయం మీద దాడి చేసిన సూత్రధారి. సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న ఉగ్రవాదుల అరెస్టులు కావచ్చు, ఉగ్రవాదులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, తర్వాత ఇండియాలో స్పైలో పాల్గొన్న ఒక 2-3 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం, హైదరాబాద్ అలాగే హైదరాబాద్ కుట్రలకి అక్కడ బాంబులు కొంత అక్కడ కాల్పులు చేయాలని ఒక ప్రయత్నంలో చేసిన కుట్రని విజయనగరం టు హైదరాబాద్ అక్కడ కనెక్ట్ చేసి అక్కడ ఇద్దరిని అదుపులో తీసుకోవడం, ఇవన్నీ కానీ చూస్తుంటే కొంత ఎక్కడో మారణహోమం చేయాలనే ఒక ప్రయత్నం పాకిస్తాన్ మళ్ళీ ఇండియాలో చేస్తుంది అనే ఒక ఆందోళన కనపడుతుంది. కానీ ఎక్కడికక్కడ పూర్తిగా కూడా కంప్లీట్ గా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికీ ఈ వ్యవహారంలో రోహిత్ కంప్లీట్ గా జరుగుతున్న వ్యవహారాలు మనం అబ్జర్వ్ చేస్తుంటే చాలా ఇన్ఫర్మేషన్స్ భారత్ కి కొంత సోర్స్ తీసుకుంటున్నారు. అలాగే పంజాబ్ లో సంబంధించిన ఒక కీలకమైన స్పైగా పనిచేసిన వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అంటే పాకిస్తాన్ చాలా కుట్రలు చేయాలని ఒక ప్రయత్నం భారత్ లో చేసింది, దాన్ని అంతటి కూడా ఎక్కడికక్కడ ఛేదించగలుగుతున్నాం. బట్ ఫర్దర్ గా ఈ వ్యవస్థ ఎలా ఉంటది, భారత్ సైన్యం ఏ విధంగా అప్రమత్తంగా ఉంది, భారత్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పట్టుబడుతున్న ముష్కరుల నుంచి మనకు వస్తున్న సమాచారం ఏంటి, వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ క్రోడీకరించి కొంత నిర్ణయానికి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ అంటే కృష్ణమోహన్, ఈ ఉగ్రవాదులు పట్టుబడుతూ ఉండటం, విదేశాలకు పారిపోయిన ఉగ్రవాదులు, ఇండోనేషియాకి పారిపోయిన ఉగ్రవాదులు ముంబైకి వచ్చి అక్కడ పట్టుబడడం, నిన్న కూడా హైదరాబాద్లో ఒకరు, విజయనగరానికి చెందిన మరొకరు, ఇద్దరు కలిసి హైదరాబాద్లో పట్టుబడడం, ఇటు జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళ కుట్రలు బయటపడడం, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో గ్రెనేడ్లు, పిస్టల్స్, తోటాలతో 2 ఉగ్రవాదులు పట్టుబడడం. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్లీపర్ సెల్స్ ఏదో యాక్టివేట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనుకునే సంకేతాలు ఇవన్నీ. డెఫినెట్ గా అదే కదా, స్లీపర్ సెల్ ని యాక్టివేట్ చేయాలనే ప్లానే కదా ఇది. కంప్లీట్ గా ఇదంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ పాకిస్తాన్ లో సైన్యాన్ని ఉండొచ్చు, లేకపోతే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలు వీటన్నిటిని కూడా పెంచి పోయిస్తున్నాయి. దాదాపుగా ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ మొత్తం కూడా కంప్లీట్ గా యాక్టివేషన్ లోకి వస్తున్నాయి. దాన్ని ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే భారత సైన్యం ఎక్కడికక్కడ దాన్ని గుర్తించగలుగుతోంది, వెంటనే అదుపులో తీసుకునే ప్రయత్నాలు చాలా సీరియస్ గా చేసింది, చాలా కొంత ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తుంది. అయితే ఇది ఇలాగే ఉంటుందా, లేదు రాబోయే రోజుల్లో భారత్ లో కొంత మారణహోమం సృష్టించాలని ఒక ప్రయత్నం ఇంకా కొనసాగుతుందా? ఇది మనకున్న సమాచారంలో మనకి ఒక 10% మాత్రమే వీళ్ళందరినీ మనం కంట్రోల్ చేయగలిగామా, లేదు అది ఏ స్థాయిలో ఉంది కూడా మనకు తెలియదు కదా. అది గవర్నమెంట్ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. అది ఏ విధంగా భారత సైన్యం కావచ్చు, మనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఫర్దర్ గా ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనే అంశాన్ని మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఒక మోరల్ గా అయితే మాత్రం భారత్ కంప్లీట్ గా ఎక్కడికక్కడ జరుగుతున్న ఇష్యూస్ ని, ఎక్కడికక్కడ జరుగుతున్న ఆహారాలని కంట్రోల్ చేయగలుగుతూ చాలా వరకు సక్సెస్ అయింది అనే విషయాన్ని మాత్రం మనం. కరెక్ట్ కృష్ణమోహన్, వీళ్ళిద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర గ్రెనేడ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఎక్కడో దాడికి పాల్పడి ఉండొచ్చు, ఆ గ్రెనేడ్స్ మనకు కనిపిస్తున్నాయి, గన్స్ పట్టుకుని ఉన్నారు, తోటాలు ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కడో దాడికి ప్లాన్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ ప్లాన్ నిర్వీర్యమైనట్టే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా దొరికాయి కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయి, భారతదేశంలో ఇంకా ఎవరెవరితో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశమే ఉంటుంది బహుశా.
డెఫినెట్ గా క్లియర్ గా చాలా వ్యవహారం అయితే చాలా క్లియర్ గానే అర్థమయ్యే పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కంప్లీట్ గా ఎక్కడికక్కడ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఇచ్చుంటారు, అందరికీ కలిపి ఒక టార్గెట్ ఇవ్వరు. ఇక్కడ ఉన్న ఈ వ్యవహారాలను కూడా ఎక్కడ జరిగితే ఒక టీం కి ఒక ఆపరేషన్, ఇంకో టీం కి ఇంకొక ఆపరేషన్, సైమల్టేనియస్ గా ఎవరి ఆపరేషన్స్ వాళ్ళు జరుగుతూ ఉంటే ఈ ఫైనల్ ఆపరేషన్ లో ఏ విధంగా ముందుకు పోవాలి అనేది ఉగ్రవాదుల యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆ విధంగానే ఉంటుంది బేసిక్ గా. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమాచారాన్ని భారత ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు ఆ సమాచారానికి ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఇద్దరిని తీసుకున్నాం, ఈ రోజు కాశ్మీర్ లో ఒక ఇద్దరు, లేదు బాంబేలో ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో వీళ్ళందరికీ అసలు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, దాని వెనకాల ఉన్న అసలు కథ ఏంటి, ఎవరు దీని ప్లాన్ ఏంటి, అందరు కలిపి ఒకే ఆపరేషనా, లేదు అందరికి ఒకరికే సంబంధాలు ఉన్నాయా, ఒకరికి ఒకరు వేరుగా, ఇంకొకరికి ఇంకో వేరుగా, ఇంకొకరికి ఇంకో వేరుగా సంబంధాలు ఉన్నాయా అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గానే వ్యవహారాన్ని అయితే చాలా ఫాస్ట్ గానే నడుపుతోంది. ఇంటర్నల్ గా జరుగుతున్న వ్యవహారంలో ఎక్కడికక్కడ చాలా వరకు స్పైస్, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్, తర్వాత ఆర్మీ ఇవన్నీ కూడా యాక్టివ్ గానే పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా బహుశా ఎక్కువ స్థాయిలో పనిచేయాలేమో అని కూడా కనబడుతుంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఈ వారం రోజుల్లోనే ఎంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర స్పైలు పనిచేశారు. మొన్న ఈ అమ్మాయి యూట్యూబర్ నేరుగా బండి సంజయ్ హైదరాబాద్ నుంచి వెళ్తున్న వందే భారత్ ట్రైన్ మొత్తం కూడా తిరిగింది. ఆ వీడియోస్ మొత్తం కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చిన దాంట్లో ఈ అమ్మాయి ఆ ఇంటర్వ్యూలు అంతా చేసి వందే భారత్ ట్రైన్ సూపర్ గా ఉంది, భలే ఉంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. సో ఇటువంటి స్పైలు చాలా మంది మన వెనకాల ఉన్నారు. మన దగ్గర మన తిండి తింటూ ఆ పాకిస్తాన్ కి సాయం చేసే వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు దాంట్లో. అటువంటి వ్యక్తుల్ని ఏరాలి. ఇప్పుడు అటువంటి వ్యక్తుల పబ్లిక్ కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. మన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించాలి. ఏదైనా అనుమానాస్పదాలు ఉన్నప్పుడు కొంత అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా మనకు కనపడుతున్నప్పుడు కొంత పోలీసులకి సమాచారం ఇవ్వాలి. మన బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంది దీంట్లో. మన బాధ్యత మోస్ట్ పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి ఉంది. చుట్టూ ఏం జరుగుతుందో కొంత అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎప్పటికప్పుడు పోలీసులకు తర్వాత ఇంకొకరికి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కొంచెం చేయాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, మీకు ఇద్దరు ఉగ్రవాదులు, ప్రాణాలతో పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులను చూపించబోతున్నాను. అదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఇద్దరు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రిది. ఇదిగో ఈ ఫోటోను చూడండి. ఆ మధ్యలో చేతులు ముందు పెట్టుకొని నిలబడి ఉన్న ఆ ఇద్దరే ఉగ్రవాదులు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి మీకు వాళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. 2 గన్స్ కనిపిస్తూ ఉన్నాయి, గ్రనేడ్లు కనిపిస్తూ ఉన్నాయి, తోటాలు కనిపిస్తూ ఉన్నాయి, ఒక 4 ఫోన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 4 ఫోన్లలో చాలా డేటా ఉంది, చాలా డేటా ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే డేటా ఆ ఫోన్లలో ఉంటుంది. ఆ ఫోన్లను డీకోడ్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తోటాలు ఏ భారతీయుడి శరీరంలో దించటానికి తీసుకొచ్చారు, ఆ గ్రనేడ్లు ఏ భారత పౌరులపై విసరటానికి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు, ఆ గన్లు ఏ భారత పౌరులపై గురి పెట్టడానికి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మన భద్రతా సిబ్బంది రాబట్టబోతూ ఉన్నారు. పెహల్గాం దాడి తర్వాత కూంబింగ్ని ఉధృతం చేశారు. చాలామంది ఉగ్రవాదులని ఎన్కౌంటర్లలో చంపేశారు. నిన్న హైదరాబాద్లో 2 ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్న 2ని పట్టుకున్నారు. అందులో ఒకడు విజయనగరం జిల్లా నుంచి పేలుడు పదార్థాలను కొని తీసుకొస్తున్నటువంటి వాడు, రెండోవాడు హైదరాబాద్లో ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నటువంటి వారు. 2ని పట్టుకున్నారు. మీకు గుర్తుందా, 4 రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో 2 ఉగ్రవాదులను పట్టుకున్నారు. ISIS ఉగ్రవాదులను పట్టుకున్నారు. జ్యోతి మల్హోత్రాని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి ఫుల్ ఫ్రేమ్ చూపిస్తాను చూడండి. ఆ ఉగ్రవాదులను ఒక్కసారి నేను మీకు ఫుల్ ఫ్రేమ్, ఇదిగో చూడండి ఒకసారి వాళ్ళని. ఆ ఫుల్ ఫ్రేమ్లో ఓన్లీ ఆ ఫ్రేమ్ ఒకటి చూపిద్దాం. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఈ సామాగ్రిని కాకుండా ఆ ఫుల్ ఫ్రేమ్ చూడండి ఒకసారి. ఆ మధ్యలో కనబడుతున్నారే వాళ్ళిద్దరూ ముష్కర మూకలు. భారతీయుల ప్రాణాలు తీయటానికి భారతదేశంలో అడుగుపెట్టిన ముష్కర మూకలు వాళ్ళిద్దరిని భద్రతా బలగాలు ఇప్పుడు ప్రాణాలతో పట్టుకున్నారు. వీళ్ళిద్దరూ ఉగ్రవాదులు భారతదేశ పౌరుల రక్తాన్ని కళ్ళ చూడటానికి భారత నేలపై అడుగుపెట్టిన ఉగ్రవాదులని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటి వరకు మనం కసబ్ లాంటి వాళ్ళని మనం పట్టుకున్నాం, అఫ్జల్ గురు లాంటి ఉగ్రవాదులను పట్టుకున్నాం, వాళ్ళను విచారించి ఉరికంబం ఎక్కించాం, పాకిస్తాన్ ఉగ్ర కుట్రను ప్రపంచానికి తెలియజేశాం.
ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత ఆ 4 ఉగ్రవాదుల గురించి మనం కూంబింగ్ చేస్తూ ఉన్నాం. ఈ లోపు మనకి కొంతమంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో లేపేస్తున్నాం. ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్నటువంటి వారిని లైవ్గా పట్టుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ నుంచి ఆదేశాలు అందుకుని భారతదేశంలో దాడికి పాల్పడటానికి ప్రయత్నం చేసిన ఆ 2 ఉగ్రవాదులను చూడండి. ముఖానికి వాళ్ళు ముసుగు వేసుకుని ఉన్నారు. ఎందుకంటే కొంత ఐడెంటిఫికేషన్ పరేడ్ లాంటివి కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి వీళ్ళు మాస్క్ వేసుకున్నారు. ఆ మాస్క్ వేసుకున్న ఆ 2 ఉగ్రవాదులు భారతదేశంలో మారణ హోమాన్ని సృష్టించడానికి వాళ్ళు అదిగో ఆ టేబుల్ పైన కనబడుతున్నాయి ఆ ఆయుధాలు పట్టుకుని వాళ్ళు వచ్చారు. పెహల్గాంలో చూసారుగా 4 ఉగ్రవాదులు గన్స్ వేసుకుని వచ్చి మన పౌరులను 26 మందిని చంపేశారు. మరి ఇప్పుడు ఈ గ్రెనేడ్లు ఎవరిపై విసరాలనుకున్నారు? ఆ ఫోన్లలో వాళ్ళకు వస్తున్నటువంటి ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? భారతదేశం చూడండి ఒకసారి, మనకి 4 గ్రెనేడ్లు కనబడుతూ ఉన్నాయిగా. అవిగో 4 గ్రెనేడ్లు, ఇటు 2 అటు 2, మధ్యలో 2 పిస్టల్స్, 2 మ్యాగజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ తోటాలు కనబడుతున్నాయి, 4 ఫోన్లు కనబడుతున్నాయి. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఇప్పుడు వాళ్ళని మన భద్రతా సిబ్బంది విచారిస్తే పాకిస్తాన్కి సంబంధించిన చాలా కుట్ర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు యాక్టివేట్ అవుతున్నారు? భారతదేశ సైనికులు పాకిస్తాన్ సైనికులు చేసినటువంటి దాడులను ప్రతి దాడితో తిప్పి కొట్టడంతో వాళ్ళు సీజ్ ఫైర్ అంటూ మన కాళ్ళు పట్టుకున్నారు. ఇక వాళ్ళు సైనిక పరంగా ఏమీ చేయలేరు కాబట్టి ఇక స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలిసింది ఇదే, భారతదేశంలో అక్కడక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ని వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదుల ద్వారా యాక్టివేట్ చేసి ఎక్కడైనా విధ్వంసానికి ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో మీకు గుర్తుంది కదా, లుమ్ని పార్క్ విధ్వంసం మనకి గుర్తుంది. హైదరాబాద్లో గోకుల్ చాట్లో పేలిన పేలుడు మనకి గుర్తుంది. కొన్ని థియేటర్స్లో పేలిన పేలుళ్ళు మనకి గుర్తున్నాయి. దిల్సుఖ్ నగర్లో సాయిబాబా ఆలయానికి సమీపంలో పేలిన పేలుళ్ళు కూడా మనకి గుర్తున్నాయి. ఇప్పుడు మరి వీళ్ళు ఎందుకు యాక్టివేట్ అవుతున్నారు? వీళ్ళు ఆ గ్రెనేడ్లు పట్టుకుని ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఆ తుపాకులు పట్టుకుని ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? హైదరాబాద్లోనే నిన్న 2 ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ముంబైలో 2 ఉగ్రవాదులు ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు. జమ్మూ కాశ్మీర్లో లైవ్గా మరో ఈ 2 ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అంటే వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు ఎక్కడో మారణ హోమాన్ని సృష్టించాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. మరో పెహల్గాం ఘటనను ఎక్కడైనా రిపీట్ చేయాలని బహుశా వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందుకే వీళ్ళు యాక్టివేట్ అవుతూ ఉన్నారు. కానీ మన భద్రతా బలగాలు మాత్రం వాళ్ళని అయితే ప్రాణాలు తీస్తూ ఉన్నారు, అయితే చంపేస్తున్నారు, లేదా ప్రాణాలతో పట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మరో 2 ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నారు. బహుశా వీళ్ళ దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం, భారతదేశంలో ఉన్న గుంట నక్కల సమాచారం బహుశా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫోన్లో ఉన్న డేటాను బయటకు తీస్తే పాకిస్తాన్లో ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తూ ఉన్నాయనే సమాచారం బహుశా ఆ ఫోన్లను డీకోడ్ చేస్తే బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళను విచారిస్తే వాళ్ళు నోరు ఖచ్చితంగా విప్పుతారు. చాలా డేటా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో భారతదేశంలో ఏ మూల దాగి ఉన్న స్లీపర్ సెల్స్నైనా ఇప్పుడు మన భద్రతా బలగాలు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా లైవ్గా పట్టుకున్న టెర్రరిస్టులను చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.